నాకు ఏంటంటే గోల్డ్ వస్తుందా ఇవి వచ్చినట్టు వాడద్దాం మీ అమ్మనే అర్థమైందా మానేమనే ధ్యానం చేసుకుని పడుంటారు ఇదేమో దీంతో పంపిస్తాను మాస్టర్ చక్కగా చెప్పండి యోగాభ్యాసాలు అంటే మన జీవిత అనుభవమే మనకి ఓకే అన్నీ ఓకే అన్నీ ఓకే మానవ జన్మకు వచ్చామంటేనే మనం ఎంతో సుకృతం చేసుకుంటే కానీ మానవ జన్మకు రాము. మానవ జన్మకు వచ్చి వెలితి వెతలతో ఎందుకు ఉంటున్నాము, ఎందుకు ఉండాలి అని మనకే ప్రశ్న కావాలి. మనము దేహంగా లేము, ఆత్మగా ఉన్నాము అన్నది ఫైనల్. కానీ ఈ దేహం ఎంత పవిత్రంగా ఎంత అనుకూలిస్తే ఆత్మ దగ్గర మనం ఉంటాం అన్నది అమ్మ మనకు అనుక్షణం నేర్పుతున్నారు. మనం చిన్నటి నుంచి కూడా మన పెద్దలు చెప్పింది కూడా నువ్వు ఏది చేస్తావో అదే అనుభవిస్తావు అని చెప్పారు. అట్లాగా మనలో ఉన్న కుండలిని శక్తి, కొండలని అది ఈ షట్చక్రాలతో అనుబంధంగా ఉండి కొండల్ని మూలాధార చక్రంలో చుట్టుకొని అది చుట్టుకున్న పాములాగా పడుకొని ఉంటుంది. అది దాన్ని ఎప్పుడైతే కొండల్ని ప్రపోషింప చేస్తేనే కానీ ఈ మానవ జన్మకి నేను ఎందుకు వచ్చాను, నాకు కావాల్సింది ఏంటనే విచారణ రాదు. ఆ కొండల్ని మేల్కొల్పు అమ్మా అని అమ్మను వేడుకోవటం. అమ్మా కొండల్ని మేల్కొల్పు అమ్మా అని ఆ పరమాత్మని అమ్మరూపంగాను పరమాత్మ రూపంగాను నాలో ఉన్న ఈ మూలాధార చక్రంలో ఓడుకొని ఉన్న కొండల్ని, నిర్ధారణగా ఉన్న కొండల్ని శక్తిని అనంతత్వంలోకి సహస్రారంలోకి తీసుకెళ్ళి ఆ అనంతత్వాన్ని అనుక్షణం అనుభవించాలన్నదే మానవ జన్మ లేని స్థితి. మళ్ళీ జన్మకు రాని స్థితిని చేయాలంటే ఆ కొండల్ని మేలుకోవాలి. ఆ కొండల్ని సహస్రారం దాటితేనే గాని నేనే అంత సర్వం బ్రహ్మమయం, నాలో ఉన్నది అంతటా ఉన్నదని ఇది ఒక్క కొండల్ని సహస్రారంలోకి అందుకున్నప్పుడు అందుకుంటుంది. కానీ అది మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రార చక్రాలని మనం పదాలతో ఇట్లాగా చెప్పుకోవడం కాదు. మన కుండలిని శక్తి ఎక్కడ ఏ చక్రం దగ్గర ఆగుంటుందో ఆ మనసు అక్కడ పడేసి పీక్కుంటూ ఉంటుంది. ఇప్పుడున్న మానవాడికి కుండల్ని నాకు భగవంతుడు కావాలని అయితే కోరిక ఉంది, కానీ దాన్ని ఉన్నతంగా దాన్ని అనుభవించాలి. నేను భగవత్ తత్వాన్ని భగవంతుని అనుభవించాలి. భగవంతుని ఒక పూజకో, ఒక పునస్కారానికో, ఒక పారాయణకో పరిమితం చేశాం. ఆ పూజ, పారాయణ ఇవన్నీ కూడా భగవంతుడిని ప్రేమతో అనుభవించడానికే కానీ మనకేదో కోరికలు తీర్చుకోవడానికి కాదు. అట్లాగా చాలా వరకు విశుద్ధి చక్రానికి వచ్చేసరికి ఇది నిజం కాదని అర్థం అవుతుంది. ఆజ్ఞా చక్రం దాకా వస్తాడు చాలా వరకు మానవుడు. అక్కడి నుంచి ఆజ్ఞా చక్రం దగ్గర అహంకారం, నాకు తెలుసు, నాకు వచ్చు, నేను అనే దాన్ని వదిలించుకోవటమే ముందలన్నిటికన్నా ఉన్నతమైంది. మనకు అమ్మ చెప్పే సబ్జెక్ట్ లో ముందలది. ఆజ్ఞా చక్రం దగ్గర ఉన్న అజ్ఞానాన్ని, అహంకారాన్ని ఎప్పుడైతే పూర్తిగా సర్వనాశనం చేసుకుంటామో
అప్పుడు కొండల్ని సహస్రారంలోకి వెళ్ళి విశ్వవ్యాప్తమైన విశ్వశక్తిని అనుభవించడానికి ఈ మానవుడికి సరిపోతుంది. అది కదా మనకు కావాల్సింది. అది కావాలంటే ఎంత ప్రయత్నం ఉండాలి? మన ఋషులు, మన యోగులు అందరూ కూడా సర్వాన్ని వదిలి ఆ ఆ పరబ్రహ్మాన్ని అనుభవించాలని ఎన్నో వేల సంవత్సరాల యుగాల నుంచి కూడా ఆ ఋషి అంటే అన్నిటికీ అతీతమైనోడే ఋషి. ఏటికి? ఈ సృష్టిలో జరిగే ప్రతి దాన్ని కూడా చూడనట్టు, ఉండి ఉండనట్టు, తిన్నట్టు అన్నట్టుగా పరబ్రహ్మం కాంతి లేదని అనుభవించటమే ఋషిగా ఉంటాం. అట్లాగా అందరిలో ఉన్నోడు కూడా ఆత్మస్వరూపంగా అందరికీ అదే అయి ఉన్నాడు. దాన్ని నువ్వు అనుభవించాలంటే నువ్వు శారీరకంగా, మానసికంగా, బుద్ధిగా, ఆత్మగా వీటన్నిటిని దాటిగా ఆత్మగా ఉండలేవు. మనసు వచ్చి కూర్చుంటుంది. శరీరం వీలుగా లేకపోతే మనసు ఇబ్బంది పడుతుంది. మనసు ఇబ్బంది పడుతుందంటే బుద్ధి సరిగ్గా ఉండదు. అక్కడ ఆత్మ అనే ఖాళీని నువ్వు ఎట్లా అనుభవించగలుగుతావు? అందుకని ముందర శరీరాన్ని పవిత్రంగా ఉంచుకుంటా యోగాసనాలని మనకు పరాశర ఋషి మనకి యోగ చిత్తవృత్తి నిరోధక. నీ చిత్తవృత్తిని నిరోధం చేయటమే యోగం. యోగం అంటే ఆత్మ పరమాత్మ అని కలిసేదే యోగం. మనం అనుకుంటాం నేను ఈ ఎక్సర్సైజ్ చేసి ఆ ఎక్సర్సైజ్ చేసి ఇదంతా యోగం అనుకుంటాం. అది కాదు, ఆత్మ పరమాత్మ అనుసంధానమే యోగం. అట్లాగా మనకి ఎన్ని రకాలుగా ఎందరు మహానుభావులు మనకు అందించారు. కాబట్టి అట్లా ఓంకార రూపంగా అకార ఉకార మకార వాచ్యుడైన పరబ్రహ్మ స్వరూపాన్ని ఓంకార రూపంగా ఓంతో మొదలుపెట్టి అదే ప్రణవనాదం. ఆ ప్రణవనాదమే బ్రహ్మస్వరూపం. అట్లాగా మనం చేసే పూజ పునస్కారం ఇవన్నీ విగ్రహ రూపంగా చేసిందల్లా తత్వరూపంగా రావాలి. అప్పుడు కానీ పరాకాష్ట అవ్వదు. ఎన్నాళ్ళు పూజ చేస్తావు, ఎన్నాళ్ళు జపం చేస్తావు, ఎన్నాళ్ళు ధ్యానం చేస్తావు? ధ్యానం చేస్తాను అన్నోడిని ఇరుకులో ఉండు. దేనివల్ల ధ్యానం జయించబడుతున్నది, దేని ప్రకాశంతో, దేని శక్తితో మనకి ధ్యానం జరగబడుతున్నది అన్నదే మనకి అవగాహన అవ్వాలి. అది మన బ్రహ్మ అమ్మ మనకి అంత స్పష్టంగా దాని ఆధారంతో ఇదంతా ఉంది. అది ఉంటే మనం ఉన్నాము. నేను అంటాం. ఆ నేను ఏంటో అనుభవించడానికి ఇంక అవకాశం చాలు. అందుకని నేనైనా ఆత్మరూపంగా ఉన్నా దేహం అనే నేనుంటేనే కానీ ఆత్మకి ఉండటానికి లేదు. మళ్ళీ ఆత్మ ప్రకాశంతో, ఆత్మ చైతన్యం, ఆత్మ ఆధారంతోనే మళ్ళీ శరీరం ఉంది. ఆత్మ శరీరము రెండు వేరు కాదు. నువ్వే నేను, నేనే నువ్వు అనే పదం అక్కడ సరిపోతుంది. ఆ నేను నువ్వు వేరు కాదు, ఒక్కటే పరబ్రహ్మ స్వరూపం. నేననేది అది. ఆ ఒక్కటే పరబ్రహ్మ స్వరూపం స్పష్టం అవ్వాలంటే దేహంగా నేను లేను, ఆత్మగా నేనున్నాను అభ్యాసాన్ని పెంచుకుంటేనే ఆ ఒక్కటిగా నువ్వు ఉంటావు. అదే అమ్మ మనకు నేర్పారు. మనం చిన్నప్పటి నుంచి మన పెద్దల అనుగ్రహం వల్ల మన అమ్మమ్మలు అందరూ ధ్యానం చేసి వాళ్ళ ఏకాగ్ర చిత్తంతో ఉన్నది చూసి అలా ఉండాలని తపన పడ్డాం. ఆ తపనకి అమ్మ గురుదేవులుగా, రామశరణ గురుదేవులుగా ఒక బిచ్చు పెట్టి తర్వాత బ్రహ్మ అమ్మ అనే అనుగ్రహంలో కలిపేశారు. అది గురువు గారు అంటే ఏది కాదు, అమ్మ అంటే వేరు కాదు. గురువు అంటే బయట గురువు కాదు, నీ అంతరంగ గురువుతో సంభాషించుకో ఆయన. అమ్మ మనకి ఇంత స్పష్టంగా ఇంత అందించారు కాబట్టి మనకి ఇప్పుడు ఏ డౌట్ లేదు, ఏదో కావాలని లేదు. ఇప్పుడు ఇదివరకు అయితే ఏదో కావాలి, ఏదో అనిపించాలి. ఎంత ఆనందంగా ఉన్నా ఇప్పుడు సుఖంలోనూ కష్టంలోనూ రెండట్లో కూడా నీ స్వరూపంగా ఉన్నావని నీకు ఇప్పుడు అవగాహన అవుతుంది. అమ్మ స్పష్టతనిచ్చారు. ఇదివరకు అయితే మంచిగా ఉన్నాను చెప్పి మంచిగా ఉండి ఏదన్నా చిరాకు వచ్చేసరికి నాకు ఎందుకు చిరాకు వచ్చిందని వేద పొందేది. ఇంకా ఏదో కావాలనిపించేది. ఇప్పుడు చిరాకు పరమాత్మలోదే, కోపము పరమాత్మలోదే. జీవుడిగా వచ్చాం కాబట్టి అది వస్తుంది, ఆ క్షణానికి అది వచ్చింది, అది వెళ్ళిపోతుంది. ఉన్నదంతా పరమాత్మే కదా అని ఆ అనుభవాన్ని ఇచ్చారు అమ్మ. ఇచ్చారంటే అమ్మ ఒకటే అంటారు, నేను ఇచ్చేది కాదే, నీకు నువ్వే అదిగా ఉన్నావే అని స్పష్టపరిచారు. కాబట్టి అట్లాగా మనందరం కూడా ఆత్మస్వరూపంగా ఉన్నాం అనుకుంటే ఎంత హాయిగా ఉన్నదో అది మనకే సాక్షి.
మనలో ఉన్న ఆ ప్రకాశం కూడా దాస్తే దాగేది కాదమ్మా. మనం ఎదగా ఉన్నది, ఆనందంగా ఉన్నది, అది మనం దాస్తే దాగేది కాదు, అది ఎప్పుడు వ్యక్తం అవుతూనే ఉంటుంది. అది ఒక శబ్ద రూపంగా బయటకు వచ్చిందన్న, మౌన రూపంగా నీతో ఉందన్న, ఉన్నది ఆ పరమాత్మే. పరమాత్మ కాని దాంతో మనందరం బ్రహ్మస్వరూపంగా. ఓంకారాన్ని మనం ఎంత చేయగలిగితే అంత మనకు స్పష్టతనిస్తుంది. మనకు అదే మనం ఇచ్చేస్తుందని మనకు అర్థమవుతా. ఆ ఓంకారాన్ని మనం ఎంతసేపు చేసుకుంటే మనకి అంత తేలిగ్గా, అంత హాయిగా ఉండగలుగుతాం. మనం 11 సార్లు చేయొచ్చు, 101 సార్లు చేయొచ్చు, ఎంతైనా సరే నువ్వు ఎంత ఆ భావంతో. పరమాత్మే ఓంకారం. ఓంకారం అంటే వేరుగా లేదు, నాతోనే నేనుగానే ఉన్నాను, ఆ ఖాళీ స్వరూపమే ఓంకారం అని ఆ ప్రణవనాదాన్ని అనుసంధానం చేసుకోవటం అంటే ఓంకారంతో మొదలుపెట్టి జయగిరిదేవం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం येन చరాచరం తత్పదం దర్శితం येन తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మిలితం येन తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మజ్ఞో బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం నిమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం ప్రణమామ్యం. కరుణామూర్తి సర్వేశ్వర, మా చిత్తము సర్వకాల సర్వావస్థలందును నీ పాదార విందములందు లగ్నమై అచంచలమైన భక్తితో కూడి ఉన్నట్లు అనుగ్రహించు. పరమదయానికి ప్రాతకాలము నిద్ర లేచినది మొదలు రెండు వరకును మనోవాకాయములచే మా వలన ఎవరికి అపకారము కలుగుతున్నట్లును ఇతర ప్రాణికోట్లకు ఉపకారము చేయలాగు సద్బుద్ధిని దయచేయి. సచ్చిదానందమూర్తి నిర్మలాత్మ, మా అంతఃకరణములందు ఎన్నడు ఏ విధములైన దుష్ట సంకల్పము గాని, విషయవాసన గాని, అజ్ఞాన వృత్తి గాని జోరబడుకుంటున్నట్లు దయతో అనుగ్రహించు. వేదాంత వేద్య అభయస్వరూప, మా యందు భక్తి జ్ఞాన వైరాగ్య బీజములను అంకురించి శీఘ్రముగా ప్రవర్తనకు ఆశీర్వదించు. మరియు ఈ జన్మనందే కడతేరి నీ సాన్నిధ్యమునకు ఎదించుకోవలసిన శక్తి సామర్థ్యమును కరుడుతో నొసము. దేవా, నీవు భక్తవత్సరుడవు, దీనుల వారికి కల్పవృక్షవు. నీవు తప్ప నాకు ఇంకెవరు దిక్కు? నిన్ను ఆశ్రయించి తిని అసత్తు నుండి సత్తుని కొనిపోము, తమస్సు నుండి జ్యోతిలోనికి తీసుకొని పోము, ముత్యము నుండి అమృతత్వమును పొందింపజేయు. ఏ మా వినయం అనుగ్రహింపు, నీ దరి చేర్చుకును. పాహిమాం 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 పాహి, రక్షమాం రక్షమాం రక్షం. ఓం తత్సత్. ఓం తత్సత్. పరమాత్మ నమస్కరించు.
ఆ బ్రహ్మీ ముహూర్తంలో మనం ఆ ఎప్పుడైతే ఆ సూర్య భగవానుని ఆ సూర్య నమస్కారాలతో మన దేహానికి కావాల్సింది ఆ శక్తి. ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఆ సూర్యనారాయణ నుంచి వస్తుంది. అట్లాగా ఆ సూర్య శక్తిని మనం అనుభవించాలంటే ఆయన ఆ బ్రహ్మముహూర్తాన్ని మనం అంత అనుభవించాలి. మన పిల్లలకు నేర్పాల్సింది ముందలది. నానా మీరు ఎన్ని చేసినా కానీ ఆ బ్రహ్మీ ముహూర్తంలో మీరు చదువుకున్నా ఏది చేసినా సూర్యోదయానికి ముందు మీరు నిద్ర లేవటం చేయటం అనేది మనం అనుక్షణం వాళ్ళకి చెప్తూనే ఉన్నాం. కానీ మన పిల్లల దాకా చేశారు కానీ మళ్ళీ మన వాళ్ళ దాకా అది అనుభవించలేకపోతున్నారు. వాళ్ళకి అది అవసరం అని తెలుసుకున్న రోజు అప్పుడు అవసరం జరగాల్సిందే కానమ్మా. ఇప్పుడు మనం ఎంత చెప్పినా కానీ వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళకి అవసరమైనప్పుడు అదే అర్థమవుతుంది. అది ఎవరికి ఏది అవసరం అనుకుంటాం ఆ పని చేస్తాం. ఇప్పుడు మనకి నేను మళ్ళీ జన్మకు రాను, నాకు ఆ బ్రహ్మత్వాన్ని నేను అనుభవించాలనే ధ్యాస వస్తేనే కదా మా ప్రయత్నంలో ఉన్నాం. అట్లాగా ఏది శారీరకంగా కానివ్వండి మానసికంగా కానివ్వండి అమ్మా అవసరం అనుకుంటేనే ఆ పని చేస్తాం. అట్లా అవసరం బట్టి వాళ్ళే మారుతారు. భగవంతుడు ఉన్నాడు, ఆయన బిడ్డలను ఆయనే సరి చేసుకుంటాడని నా బిడ్డ బాగోలేదని నేను అనుకునే కన్నా అంతటా ఉన్నాడు పరమాత్మ, ఆయన సరి చేసుకోవాలనే ధ్యాస ఎప్పుడైతే మనకు వస్తుందో అప్పుడు మనం హాయిగా ఉంటాం. అక్కడ నాది నా వాడు బాగోవాలనుకుంటే మనం దిగజాలి. అట్లాగా హృదయ సాక్షిగా ఆ హృదయ ప్రకాశంతో అందరిలో ఉన్న పరమాత్మని ఆ ప్రేమతత్వంలో అనుభవించడం కోసమే ఇవన్నీ కూడా. ఈ దేహం ఎంత ఆరోగ్యపరంగా ఎంత హాయిగా ఉంటుందో మళ్ళీ అందరిలో కూడా పరమాత్మని అంతం చూస్తానికి అవకాశం ఉంది. అందుకని మన పెద్దవాళ్ళు చేసిన పని అప్పట్లో లేచి 3 కాడి నుంచి లేచి పని చేసుకోవడంలోనే దాంతో అన్నీ సరిపోయినాయి అమ్మ. ఇప్పుడు ఆ పని లేదు కాబట్టి దీనికి ఒక ఎక్సర్సైజ్ రూపంగానో సూర్య నమస్కారాలు గానో ధ్యానం గానో యోగం గానో ఆ పరమాత్మతో అనుసంధానం అంటే దాన్ని దీన్ని సరి చేసుకోవడానికి దీనిలో నుంచి మళ్ళీ ఆత్మ దగ్గరికి వెళ్ళాలంటే శరీరం బాగోవాలి, మనసు బాగోవాలి. మనసు బాగోవాలంటే శారీరకంగా దృఢంగా ఉండాలి. అదే రకం ఎక్కడ అట్నుంచి ఇట్నుంచి అటంటే చెప్పలేము. చెట్టు ముందా మొక్క ముందంటే మనం చెప్పలేము. అట్లాగే దైవ కృప ముందలా లేకపోతే నీలో ఉన్న పురుష ప్రయత్నం ముందా, నీలో ఉన్న ధీరత్వంతో నువ్వు భగవంతుడిని అనిపిస్తావా లేకపోతే భగవంతుడి అనుగ్రహంతో నువ్వు బాగుపడతావా అన్నది కూడా ఏది ముందన్నది మనం చెప్పలేము. ఆత్మజ్ఞానం వచ్చాక శరీరం సరి అవుతుందా, శరీరం సరి అయ్యాక ఆత్మజ్ఞానం వస్తుందన్నా కానీ మనం చెప్పలేము. ఏది ముందు అన్నది మనం చెప్పేది కాదు, అది తర్కానికి వెళ్ళేది కాదు. నువ్వు సర్వకాల సర్వావస్థలు ఎందుకు పరమాత్మ ఉన్నాడని నమ్మటంలోనే దానికి అది సరిపోవాల్సిందే తప్పితే అది మనం తర్కించి ఏదో ఎవరి కోసమో చెప్పుకునేది కాదని మనకు అవగాహనే. భగవంతుడు ఉన్నాడని నమ్మి దానిలో ఉండాలంటే నువ్వు దేహంగాను మానసికంగాను ఆనందంగా హాయిగా ఉండు. కనవన్నీ ద్వంద్వంగా ఉన్నాయి, ఆనందానికి ఇంకో ద్వంద్వం లేదు. ఆనందమే నీ స్వరూపం అయ్యింది, దానికన్నా మించింది లేదని నీకు ఎప్పుడైతే అవగాహన అయిందో బయట గురువు నువ్వు అందించిన దాన్ని అంతర్గురువుతో నువ్వు ఆ గురువుగా నువ్వున్నావు. నీలో ఉన్న ఆత్మశక్తి గురువు అయ్యింది, దాన్ని నువ్వు అనుభవించటమే. ఇంతకన్నా మించింది ఇంకోటి లేదని అమ్మ ఇంత తేలిగ్గా మనకు అందించారు. కాబట్టి మనం గత జన్మలో చేసుకుందో ఈ జన్మలో చేసుకుందో సుకృతవశాత్తు మనకు కూడా అదే కావాలని తపంతో ఉన్నాం. కాబట్టి అమ్మ అందించింది మనకి ఆ హృదయంలో అది నిశ్చిత మనకి అందింది ఉన్నామని అనుకోవటమే. ఇంకా లేదని ఇంకా వేరే భావం లేదు. నేను పరమాత్మగా ఉన్నాను అన్నదే మన గోలు. దాన్ని నమ్ముదాం. ఆ విశ్వాసమే దైవం. అంతకన్నా ఇంకా వేరుగా ఎవరు తెచ్చి మనకిచ్చేది లేదు. మనతోనే మనంగా ఉన్న పరమాత్మని మనమై ఉన్నామని దృఢపరుచుకోవటమే. ఇదే అమ్మ అందరికీ అందించబడే గోలు. నాలాగా అందరు ఉండాలనేది అమ్మతత్వం. అట్లాగే ఇప్పుడు మనం ఏది చేసినా ఏది చూసినా అందరితోటి అందరంగా ఉన్నామనే భావన ఎంత ఉన్నతంగా ఉందా అంత అనిపిస్తాం. ఇది ఎవరి కోసం కాదు. నేనే అంత అన్నాక ఇంకా వేరే మాటతో కానీ చూపుతో కానీ పని ఉందా? మనకంతా పరమాత్మే కదా, నాకు కావాల్సిందే ఉంది ఇంకా అని అనుక్షణం ఆ బ్రహ్మతత్వంలో ఉండటమే.
మనందరికీ నమస్కారం చేశాను. నీకు ఎలక్ట్రాన్లో ఉన్నా నేను తిప్పుకుంటాను. సరిపోతుంది బాగా సరిపోతుంది. ఓం మిత్రాయ నమః. ఓం రవయే నమః. ఓం సూర్యాయ నమః. ఓం భానవే నమః. ఓం భగాయ నమః. ఓం పూష్ణే నమః. ఓం హిరణ్యగర్భాయ నమః. నదీచై నమః. ఓం ఆదిత్యాయ నమః. ఓం ఆదిత్యాయ నమః. ఓం సవిత్రే నమః. ఓం ఓం భానవే నమః. ఓం భగాయ నమః. ఓం పూష్ణే నమః. ఓం హిరణ్యగర్భాయ నమః. ఓం మరీచై నమః. ఓం ఆదిత్యాయ నమః. ఓం ఆదిత్యాయ నమః. ఓం సవిత్రే నమః. ఓం సూర్యాయ నమః. ఓం భానవే నమః. ఓం పూష్ణే నమః. ఓం హిరణ్యగర్భాయ ఓం సవిత్రే నమః. ఓం మిత్రాయ నమః. ఓం రవయే నమః. ఓం సూర్యాయ నమః. ఓం భానవే నమః. ఓం ఖగాయ నమః. ఓం పూష్ణే నమః. ఓం హిరణ్యగర్భాయ నమః. ఓం సవిత్రే నమః. ఓం మరీచే నమః. ఓం ఆదిత్యాయ నమః. ఓం అర్కాయ నమః. ఓం భాస్కరాయ నమః. ఓం మిత్రాయ నమః. ఓం రవయే నమః. ఓం సూర్యాయ నమః. ఓం భానవే నమః. ఓం ఖగాయ నమః. ఓం పూష్ణే నమః. ఓం హిరణ్యగర్భాయ నమః. ఓం మరీచే నమః. ఓం ఆదిత్యాయ నమః.
ఓం సవిత్రే నమః. ఓం అర్కాయ నమః. ఓం భాస్కరాయ నమః. ఓం మిత్రాయ నమః. ఓం రవయే నమః. ఓం సూర్యాయ నమః. ఓం భానవే నమః. ఓం ఖగాయ నమః. ఓం పూష్ణే నమః. ఓం హిరణ్యగర్భాయ నమః. ఓం సవిత్రే నమః. ఓం ఆదిత్యాయ నమః. ఓం సవిత్రే నమః. ఓం అర్కాయ నమః. ఓం భాస్కరాయ నమః. ఎన్నైనా చేసుకోవచ్చా? 8 చేస్తే 108 సార్లు ఓంకారం వస్తుందమ్మా. 12 మనకు అంతవరకు మన శరీరానికి శక్తి సరిపోతుంది. శవాసనంలో పడుకున్నప్పుడమ్మా మన ప్రాణశక్తి ఈ బొట్క నీళ్ళ దగ్గర నుంచి సహస్రారం వాళ్ళకి మనకి అట్లా జీవుని కదిలినట్టు తెలుస్తుందమ్మా. ప్రాణాయామం కూడా చేసి జ్యోతి అయిపోతుంది. అంటే రోజు చేసే యూనిట్ అయిపోయాక
మళ్ళీ ధ్యానంలో ఫోన్ మెమరీ ఫుల్ అయిపోయింది. ఫోన్ వెళ్ళాస్తాను పర్లేదు. అమ్మ ఫోన్ పెట్టు. నిండా పెట్టుకుంటాను ఇది లేదు ఎలా సెపరేట్ చిన్న చిన్న ఇందులమ్మ ఆసనాల్లో పద్మాసనం వేసుకున్నారంటే సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్టు. వజ్రాసనానికి అనుకూలంగా ఉంటే చాలా వరకు ఆరోగ్యంగా ఉన్నట్టు కింద లెక్క, నొప్పులకు కానీ వాటికి కానీ. అట్లాగా మన స్థితి మనకే అర్థమవుతూ ఉంటుంది. వజ్రాసనంలో ఎంతసేపు కూర్చోగలుగుతాం, పద్మాసనంలో వేసుకున్నారంటే అంతకన్నా ఇది లేదు. మనకి ఎప్పుడైతే ఈ ఎన్నుకోసం ఎంత నిటోరుగా ఉంటుందో అక్కడ మనసు లేని స్థితిలో మనకు ఆ ధ్యానం కుదరడానికి అవకాశం ఉంటుంది. శరీరం ఎటు పడితే అటు కదిలి కాలు కాసేపు నిలప లేకోకుండా కూర్చున్నప్పుడు మన మనసు కూడా పక్కకి వెళ్తూ ఉంటుంది. ఇంకా డీప్లోకి వెళ్ళాక కాలు కదిలినా మనసు కదిలినా ఏది కదిలినా ఉన్నత పరమాత్మే కదా అని ఆ నిశ్చయంలోకి వెళ్ళటానికే ఇవన్నీ బాటమ్మ. అందుకని ఇదే అని దీంట్లో ఇరుక్కోక్కర్లేదు. ఇది నేను ఉండలేదని కూడా వెళుతుంది. ఉన్నది పరమాత్మే కదా, బ్రహ్మం ఉంటే నేనున్నాను, బ్రహ్మం తప్పుకుంటే నేను శవాన్నే కదా అని ఎప్పుడైతే రూఢి పెరిగిందో తను ఎట్లా కూర్చున్నా ఏం చేసినా కానీ పరమాత్మే అని తనకు అవగాహన అయిపోయి ఏది జరుగుతూ ఉన్నా సమస్థితిలో ఉండగలుగుతాడు. కావాల్సింది ఆ సమస్థితి. ఏదో వచ్చిందని పొంగొద్దు, ఏదో ఇబ్బంది వచ్చిందని పొంగొద్దు. అనుక్షణం ఏది ప్రాప్తం అయితే అది నా దగ్గరికి వస్తుంది, నేను పరమాత్మగా ఉన్నాను అని ఆ నిశ్చయం చేసుకోవటానికే ఇవన్నీ మెట్ల మీద ఉంటామా ఎప్పుడన్నా? మెట్ల నుంచి పైకి వెళ్తే కదా మనం పూర్ణంగా పైకి వెళ్ళాము అని ఆనందాన్ని అనుభవించేది. అట్లాగా నేను ధ్యానం చేస్తున్నాననేది కూడా మర్చిపోయినప్పుడే ధ్యానం చేసేవాడెవడు, ధ్యానం చేయటానికి ఆధారమైన వాడెవడు. నేను ధ్యానం చేస్తున్నాను అన్నది కూడా అక్కడ మనసు ఉండదు. ధ్యానం చేయటానికి కూడా మూలమైనది ఏంటి? ఎప్పుడైతే మనకు అవగాహన పెరుగుతుందో అప్పుడు కూర్చున్నామంటే నీ దేహము, నీ మనసు, నువ్వు ఏమి నీ ధ్యాసకే రాదు. అట్లా నేర్పటం కోసమే మన ఋషులు, మన మహాత్ములు అందరూ మనకు బాటేసి వెళ్ళారు. ఇప్పుడు అమ్మ చిన్ననాటి నుంచి ఆమె అనుభవించింది మనకి ఎందుకు ఇంత స్పష్టంగా అందిస్తున్నారు? నాలాగా అందరూ ఉండాలి, అందరూ హాయిగా ఉండాలి, అందరూ ఆనందంగా ఉండాలి. ఇదే అమ్మ. మరి ఇప్పుడు మనము అవతారం అప్పుడు మనం ఆ దరంట ఉండటమే మనం చేసుకున్న సుకృత. దానికి అరుగులమైన వల్లనే అమ్మనే చెప్పి బ్రహ్మతత్వాన్ని మనం అంత నమ్మటానికి, అంత ఇష్టపడటానికి కారణమైంది. లేకపోతే ఎన్ని కోట్ల మందిలో ఎంతమంది ఒప్పుకుంటున్నారంటే అమ్మ మళ్ళీ అంటారు అందరూ ఆ స్థితికి రావాలని మన ప్రయత్నం అంతా అంటే అందులో ఎవరు అందుకుంటే వాళ్ళ దాంట్లో ఉంటారు. అట్లా నిత్య నిరంతరం పరమాత్మ కాంతి లేదు. మనం ఎప్పుడైతే ప్రాణాయామాన్ని చేసి మనలో ఉన్న ఎంత వేడి కొన్ని పనుల వల్ల కొంత వేడి చేస్తూ ఉంటుంది, కొంత అలసట వస్తూ ఉంటుంది. ఆ ప్రాణాయామంతో పాటు ఇట్లాగా దౌహతి అని ఇది ఉంటుంది. ప్రాణాయామం అయ్యాక దీన్ని రీపు తేవాలంటే నాకు 6 నెలల నుంచి భుజాలు విపరీతంగా నొప్పుడుతున్నాయి. నొప్పుడుతూ ఉంటే మందు జోలికి వెళ్తాం ఇష్టం అనుకున్నా. అందుకని ఇప్పుడు రాధవాళ్ళ చిన్న ఆయన బియ్యంకుడు ఉన్నారు కదా శ్రీధర్ మావయ్య దగ్గర, మావయ్య ఇట్లా గూళ్ళు నొప్పుడుతున్నాయి అంటే ఎక్సర్సైజ్ చెప్పాను. ఇలా
ఇలా పెట్టుకో బాగా తెలుస్తున్నాం తింటప్పుడు కలుపుకుంటుంది. ఇట్లా పెట్టుకొని ఇట్లాగా ఒక 5-6 సార్లు అనేసరికమ్మా ఆ నొప్పులు కొంటలేదు నాన్న. ఏ రోజుకి ఆ రోజు మనం గంట చేసుకుంటాం. అదొకటి ఇట్లా పెట్టుకుని లేకపోతే అదే డాక్టర్ దగ్గరికి సరిపోయినాయి అంటాడు. అసలు ఎంత రిలీఫ్ ఇస్తున్నదమ్మా, అసలు పడకపోదట్లేదు. అట్లాంటి లేచి కూర్చొని ఇట్లా పెట్టుకొని ఇట్లా కూర్చొని ఇట్లా అన్నప్పుడు ఇట్లా కలుపుమని గాడిలో పడ్డట్టు ఉంటుంది. ఇట్లా పెట్టుకొని అమ్మ లక్ష్మి గారి దగ్గర నేర్చుకున్నది అప్పటి నుంచి మానకుండా చేసింది చెప్పమని మామూలుగా కూర్చునైనా సరే అయిపోయాక తర్వాత ఎక్సర్సైజ్ అయిపోయింది. ఎక్సర్సైజ్ మనకి ఈ గూడు నొప్పులకి ఇది నాకు బాగా పనిచేసింది. ఇది అందరం నొప్పులు అంటున్నాం అమ్మ, మోకాళ్ళ నొప్పులు అంటున్నాం, గూడు నొప్పులు అంటున్నాం. ఇప్పుడు ఇట్లా చేసుకుందాం, ఏమవుతున్నాం, ఇందులో ఏం ఖర్చు లేదు కదమ్మా. అట్లాగా మనందరం కూడా మనం అనుభవించింది అందకండి, మనకు కావాల్సింది అది. మరి లేకపోతే దీనికి ఒకసారి గుంటూరు తీసుకెళ్ళింది రాగా తీసుకెళ్తే అయినా మనకు కావాల్సింది ఇది. అందుకని మన దేహాన్ని మనమే సరి చేసుకోవటానికమ్మా మనం ఎంతసేపు కూడా మనలోనే ఉంది, సరి మనలోనే ఉంది, బాగు చేసుకోవటం మనలోనే ఉంది, బాగు చేసుకోవటం మనలోనే ఉంది. అందుకని మనం కొంత సమయాన్ని మన కోసం మన శరీరం బాగోటానికి, మనసు బాగోటానికి, ఆత్మపరంగా ఉండటానికి, అందుకోసం మనందరం కూడా మేము 2005లో SSY క్లాస్ చేసామమ్మ విశ్వీ గురూజీ దగ్గర. ఆయన ఒక్కటే చెప్పారమ్మ అప్పుడు బ్రహ్మోపదేశంలో చెప్పిన మాట ఏంటంటే, అమ్మ ఏ మతంలో ఇరుక్కోవద్దు, ద్వైతము అద్వైతము విశిష్టాద్వైతం అని ఆ సమయానికి కావలసినప్పుడు ఆ రూపంగా వారు వచ్చారు అందించారు. అంతేగాని మనం ఏ మతంలో ఇరుక్కోవక్కర్లేదమ్మా. మన దేహానికి ఆరోగ్యంగా ఉండడానికి మనం ఎట్లా ఉంటే ఆ యోగ స్థితిలో పరమాత్మను అందుకుంటాం. అందరిలో ఉన్న పరమాత్మ అనే అవగాహన మనం ఎట్లా అందుకుందాం అన్నదేనమ్మా మనం ఈ యోగ సాధనకు మూలం అన్నమాట. అట్లాగే మాతాజీ కూడా ఆయనకు అనుకూలంగా ఏమీ లేని పేద కుటుంబంలో నుంచి వచ్చి ఆ బ్రహ్మత్వాన్ని అనుభవించాలి, అది అందరికి పంచాలనే ధ్యాస. అక్కడ పేరు ప్రతిష్టలకు కానీ వాటికి కానీ ఆ మూలానికి వెళ్ళిపోకుండా అంత ఇదిగా జరిగిందమ్మా. ఇప్పుడు ఒక వారం రోజుల నాడే ఆమె పోయారు. ఆమె పోయేసరికి ఈయనకు ఒక రకం స్థితి వచ్చేసింది. ఆ స్థితి వచ్చిన వాళ్ళని ఏముందమ్మా ఆ దేహం వచ్చేసుకొచ్చింది వెళ్ళిపోయింది అనే స్థితిలో అనుక్షణం కూడా అమ్మ నువ్వు గంటలు ధ్యానం చేయటం కాదమ్మా, నీకు సమాధి స్థితి రావాలంటే నేనేమి కాను, అంతా సరిగా ఉంది, విశ్వం అంతా బాగుంది, నేనేమి కాను అనే స్థితిలో నువ్వు ధ్యానానికి కూర్చోమ్మా, నీకు సమాధి స్థితి అంత తొందరగా అందుతుంది. అంటే నీ హృదయం పవిత్రం చేసుకొని, నీ హృదయం పవిత్రంగా ఉంటేనే, ఇప్పుడు అమ్మ చెప్పారంటే అమ్మ చెప్పిన సబ్జెక్ట్ ఇక్కడ ఉండాలంటే ఇది పవిత్రంగానే ఉంటే కదమ్మా. అట్లా ఆ రోజు కూడా గురూజీ ఆ మాటే చెప్పారమ్మ, నువ్వు ఈ హృదయాన్ని పవిత్రం చేసుకొని అంతా సరిగా ఉంది, విశ్వం అంతా సరిగ్గా ఉంది, నేనేమి కాను అని నువ్వు ధ్యానంలో కూర్చోమ్మా, నీకు సమాధి స్థితి అందుతుంది. అదంటే గంటలు కాదు, నీకు ఒక్క పావు గంట కూర్చోవటంలోనే నీకు అనంత శక్తిని నీకు ఇస్తుంది అని చెప్పారమ్మా. అట్లాగే గురూజీ చెప్పిన కాడి నుంచి కూడా ఆ సమాధి స్థితి అని నేనేమి కాను, అంతా సరిగా ఉంది, నువ్వే కదా పరమాత్మ, ఇది అంతా నడుపుతూ ఉంటా, నీ బిడ్డలు నువ్వు హెల్ప్ చేసుకుంటారని అట్లనే కూర్చుంటే నాన్న అప్పటి నుంచి కూడా ఈ సూర్య నమస్కారాలు కానీ ఈ సమాధి స్థితిని అనుభవించాలనే తపన కానీ ఉందమ్మా. ఉన్నా కానీ ఇంకా ఏంటో కావాలనిపించేది. కానీ అమ్మ దగ్గరికి వచ్చాక అమ్మ అనుగ్రహంతో ఇంకా కావాలనేది లేదమ్మా, ఉన్నదంతా పరమాత్మే కదా, నేను తెచ్చుకున్నది అవి చేసుకోవడానికే కదా నేను వచ్చింది. ఏది వచ్చినా దీనికి ఏదో వస్తుంది, అదంతా మనసుకు వస్తుంది, దేహం చేయడమే, ఆత్మకి ఏం అక్కర్లేదు. లోనన్న ఈ మనసుగాడేగా మీరు అంతా ఇబ్బంది పెడతా ఉంటా, మనసుగా నేను లేను, నేను ఆత్మగా ఉన్నానని ఆ నిశ్చయంతో
అందరిలో ఆ పరమాత్మను చూస్తే ఇట్లా ఉండగలుగుతున్నాం అమ్మా. అంతా ఆ భగవత్ కృప, భగవత్ సంకల్పం అమ్మా. ఎన్నో ఎన్నో అడ్డంకులు వస్తూ ఉంటాయి, ఏదొచ్చినా మాలో ఉన్న పరమాత్మ మనకి ఇంత దగ్గరలో మనంగా ఉన్నాక ఇంకా మనకి ఈ ఇబ్బందులు ఈ బాధలు మనకి ఇంకేముందమ్మా. మనం అనుకుంటే అది పెరుగుతుంది, ఏమి లేదనుకుంటే ఏమి లేని స్థితిలో అందరినీ ఉంచుతున్నారమ్మ. బ్రహ్మమ్మ పాదాలకు బ్రహ్మార్పణమ్మ. ఇక్కడ కాలంతో పని లేదు అమ్మ, వస్తువుతో పని లేదు. అట్లాగా ఆ బ్రహ్మీ స్థితిని అనుక్షణం అందించారు, అందుకొని అదే స్థితిలో ఉంటున్నామమ్మ. చాలా ఆనందం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం ఈశావాస్యమిదగం సర్వం యత్కించిత్ జగత్యాం జగత్ తేన భగ్వేన భుంజేదా మా కృతస్య సిద్ధనం. ఓం అగ్నేయ శుభదారాయే అస్మాన్ విశ్వాని దేవ భుజనాని విభా పురాణమేన భూయిష్టాంతేన భౌక్తిం విధేమ. ఓం పూర్ణమిదం పూర్ణమదః పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. అంతటా ఉన్న పరబ్రహ్మానికి బ్రహ్మం నమస్కరించినది బ్రహ్మార్పణ. ఆఫ్ చేసాను. ఆఫ్లో ముందు పెట్టాను. ప్రాణాయామం ఏ సబ్జెక్టులో ఇట్లా చేసుకోవటం, ఇట్లా పెట్టి ఒకటి ఇట్లా పెట్టి ఒకటి అట్లా ప్రాణాయామం 5 రకాలుగా ఇట్లా తీసుకుని వదలటం, తర్వాత దౌతి చేసాం. కాకపోతే వజ్రాసనం వేసుకున్నప్పుడు ఏమన్నా దౌతి చేయడానికి బాగుంటుందమ్మా. ఎలా తీయండి, ఎలా అవన్నీ చేయొచ్చు. ఇట్లా తీసుకునేదేంటి, ఇది వస్త్రకి బాగా ఉపయోగపడుతుంది. మరి ఇంకా ఆపిస్తుంది, అది అరగట్లేదు. అదే కనపడుతున్నారు లేదండి. ఇంకా కాపీ ఏదో లైన్